పిల్లలు నిన్న మనం విద్యుత్ మోటార్ను అది పనిచేసేటువంటి విధానాన్ని నేర్చుకోవాలని అనుకున్నాం. ఈరోజు విద్యుత్ మోటారు తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటివి, అది ఎలా తయారు చేస్తారు, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. మోటార్ తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు రాగి తీగ, విద్యుత్ ఘటము, దండ అయస్కాంతము లేదా రేడియో లేదా టేప్ రికార్డర్లో ఉపయోగించేటువంటి స్పీకర్కు ఉన్నటువంటి అయస్కాంతము. విద్యుత్ వైర్లో ఉన్నటువంటి ఇన్సులేటర్ తీసివేయడానికి ఈ కట్టర్ను ఉపయోగించి ఇన్సులేషన్ దాన్ని తీసివేయచ్చు. మాస్టారు, వీటితో మోటార్ ఎలా తయారు చేస్తారు? ఇదిగో ఈ రాగి తీగ తీసుకున్నాం కదా, రాగి తీగని ఇలా దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంలో చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత పూర్తి చుట్లను 6 నుంచి దాదాపు 10 చుట్లు చుట్టి దీని యొక్క 2 చివర్లని ఈ విధంగా బయటికి తీసుకోవాలి. ఈ చతురస్రాకారపు ఈ తీగ చుట్టకి మధ్యలో ఈ 2 చివరి వైర్లు ఇలా అమర్చే విధంగా ఉంచుకున్నట్లయితే ఈ 2 చివర ఉన్నటువంటి వైర్ల ద్వారా, ఇరువైపులు ఉన్నటువంటి వైర్ల ద్వారా ఇది తన చుట్టూ తాను తిరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆర్మేచర్ అంటారు. ఈ తీగ చుట్ట చివరిలో ఉండేటువంటి ఈ 2 వైర్లకి ఉన్నటువంటి ఇన్సులేషన్ తీసివేయాలి. దీన్నే విద్యుత్ బంధకము అంటారు. ఒక కట్టర్ సహాయంతో దీనికి ఉన్నటువంటి ఇన్సులేషన్ ఇలా తీసివేసేయాలి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ బంధకాన్ని, ఈ చివర ఉన్నటువంటి వైర్ యొక్క విద్యుత్ బంధకాన్ని చుట్టూ మొత్తాన్ని తీసివేయాలి. కానీ ఈ వైర్ యొక్క విద్యుత్ బంధకాన్ని మాత్రం ఈ వైర్ యొక్క వ్యాసంలో సగాన్ని మాత్రమే తీసివేయాలి. ఇలా తీసివేయడం ద్వారా విద్యుత్ అనేటువంటిది దీనిలో ఈ తీగ చుట్టలో ఆగి ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేసేటువంటి విధానాన్ని ఏకాంతర విద్యుత్తు అని అంటారు. ఈ నిర్మాణాన్ని షాఫ్ట్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి ఇలా ఈ షాఫ్ట్ మీద ఇది ఈజీగా, సులువుగా ఇలా తిరగలుగుతుంది. మరి ఈ విద్యుత్ ఘటం ఎందుకు మాస్టారు? ఈ విద్యుత్ ఘటం అనేటువంటిది, దీని ద్వారా వచ్చేటువంటి విద్యుత్తు డైరెక్ట్ కరెంటు. అంటే డైరెక్ట్ కరెంట్ అంటే డైరెక్షన్ అనేటువంటిది మారకుండా ఉంటుంది. ఈ ఘటాన్ని 2 వైర్ల చేత మనం ఆల్రెడీ కనెక్షన్ చేసి పెట్టుకున్నాం. ఈ 2 వైర్లలో అంటే ఈ ఘటాన్ని తీసుకొని ఈ 2 వైర్లలో ఒకదాన్ని ఘటం యొక్క ధన ధ్రువానికి, ఇది ఘటం యొక్క ధన ధ్రువం, రెండవ వైర్ని ఘటం యొక్క రుణ ధ్రువానికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ 2 వైర్ల చివరన ఒక శిఖ్యము లేదా వలయాకారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ వైర్ కూడా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఘటం నుండి విద్యుత్ ఇలా ప్రయాణం చేస్తుంది. ఘటం గుండా వచ్చేటువంటి విద్యుత్ ఏంటంటే డైరెక్ట్ కరెంట్ అంటారు. ఈ ఘటం ద్వారా వచ్చేటువంటి డైరెక్ట్ కరెంటు కోసం మనం ఈ ఆర్మేచర్లో ఒక చిన్న టెక్నిక్ని ఉపయోగించుకోవాలి. ఏంటంటే ఈ 2 వైర్లలో మనం ఇన్సులేషన్ తీసేసాం. ఈ ఇన్సులేషన్ తీసేటువంటి విధానంలో ఒక వైపున పూర్తి దీని చుట్టూరా ఉన్నటువంటి ఇన్సులేషన్ తీసివేయాలి. మరొక వైపున ఈ తీగ యొక్క వ్యాసంలో సగం మాత్రమే తీసివేయాలి. అంటే ఇది గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఒకసారి విద్యుత్తు ప్రసారం అవుతుంది, ఒకసారి ప్రసారం కాదు. అలా ఉంచుకొని దీన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ఘట్టం యొక్క వైర్లలో దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇది సులువుగా తిరుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆర్మేచర్ దగ్గరికి, దీన్ని ఏమంటాం ఆర్మేచర్. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఆర్మేచర్కి విద్యుత్ ప్రసారం కావాలి అంటే ఈ వైర్ల ద్వారా వస్తుంది. ఈ వైర్లను ఏమంటారంటే కనెక్టర్స్ అంటారు. ఏమంటారు? ఈ చివర్లని కనెక్టర్స్ అంటాం. ఇక్కడ ఉండేటువంటి దాన్ని బ్రషెస్ అంటాం. అంటే ఇక్కడ నుంచి దీనికి విద్యుత్తును పంపిస్తుంది ఈ ఘటం కాబట్టి వీటిని బ్రషెస్ అంటాం. ఇవి కనెక్టర్స్, ఇవి బ్రషెస్. ఇప్పుడు ఈ మోటార్ని నడిపించడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క అయస్కాంత బలం అనేటువంటిది మామూలుగా మనం స్పీకర్స్లో ఉండేటువంటి అయస్కాంతం కన్నా తక్కువగా ఉంటుంది. అంటే అయస్కాంత బలాన్ని పెంచినట్లయితే మనం తయారు చేసినటువంటి మోటార్ సులువుగా తిరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు
స్పీకర్స్లో ఉపయోగించినటువంటి ఒక మ్యాగ్నెట్ నేను తీసుకున్నాను. ఈ అయస్కాంతం ఈ భాగాన్ని దక్షిణ ధ్రువంగాను, ఈ భాగాన్ని ఉత్తర ధ్రువంగాను, అంటే దీంట్లో మనకి ఉత్తర దక్షిణ ధ్రువాలు గుర్తించబడి ఉండవు, కానీ గుర్తించడానికి మనం ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించి బార్ మ్యాగ్నెట్ ద్వారా వీటిని కూడా గుర్తించుకోవచ్చు. ఇది దక్షిణ ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం. ఇప్పుడు ఈ దక్షిణ ఉత్తర ధ్రువాలు ఉన్నటువంటి ఈ మ్యాగ్నెట్ని ఈ ఆర్మేచర్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఇలా విద్యుత్తుని ప్రసారం చేస్తూ ఆర్మేచర్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఉత్తర ధ్రువాన్ని ఆర్మేచర్ దగ్గర తీసుకొస్తున్నాను. ఉత్తర ధ్రువాన్ని ఆర్మేచర్ దగ్గర తీసుకురావడం వల్ల ఈ భాగము ఇటువైపున ఇలా తిరుగుతూ ఉంటుంది, డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఆ విధంగా డైరెక్షన్ ఉండడానికి గల కారణం, నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక సూత్రం ద్వారా, ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పిన సూత్రం ద్వారా ఇది అలా తిరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి చూడండి. నేను చెప్పాను కదా, ఉత్తర ధ్రువాన్ని తీసుకొచ్చినప్పుడు డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఈ విధంగా తిరుగుతుందని చెప్పాను కదా. ఒకవేళ ఈ ఉత్తర ధ్రువాన్ని కాకుండా దక్షిణ ధ్రువాన్ని దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క డైరెక్షన్ మారిపోతుంది. అనగా ఫ్లెమింగ్ చెప్పినటువంటి విధానంలో, అంటే ఎడమ చేతి నిబంధన ప్రకారంగా మోటార్ పనిచేస్తుంది, మోటార్ యొక్క ఆర్మేచర్ తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని మారుస్తున్నాను నేను, అంటే దక్షిణ ధ్రువాన్ని దీని దగ్గర తీసుకొచ్చాను. ఏం జరుగుతుందో చూడండి, దాని తిరిగేటువంటి దిశ మారిపోయింది. మళ్ళీ ఉత్తర ధ్రువాన్ని దగ్గర తీసుకొద్దాం. ఏం జరుగుతుంది, మళ్ళీ దాని యొక్క తిరిగేటువంటి దిశలో మార్పు వచ్చింది. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మోటార్లు పనిచేస్తాయి. అంటే ఇలా ఒక చక్రాన్ని మనం తిప్పడానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసాం విద్యుత్తును ఉపయోగించి. ఇక్కడ బి అనేది బ్యాటరీ, అంటే మనం ఘటం ద్వారా విద్యుత్తుని ఇస్తున్నాం కదా. ఈ బ్యాటరీ లోపల ధన ధ్రువము, ఇది రుణ ధ్రువము. ఇక్కడ ఇంకొక కే అని ఇచ్చాడు, ఇది కీ అంటే స్విచ్. మనం ఇక్కడ స్విచ్ మనం పెట్టలేదు, కానీ స్విచ్ కూడా పెట్టుకోవచ్చు. విద్యుత్తు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది, ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి ప్రయాణం చేస్తుంది. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఆర్మేచర్ ద్వారా విద్యుత్తుని ప్రసరింపజేస్తున్నాం. మాస్టారు, ఈ బొమ్మకి C1 C2 B1 B2 అని ఉన్నాయి, అవి ఏమిటండి? ఈ B1 బ్రష్ 1, B2 బ్రష్ 2, C1 కనెక్టర్ 1, C2 కనెక్టర్ 2. అంటే మనం తీసుకున్నటువంటి ఆర్మేచర్ నిర్మాణము దీంతో పోల్చినట్లయితే ఇది ఇలా ఉంది. ఇందులో విద్యుత్తు ఇక్కడ నుంచి బ్రషెస్ ద్వారా కనెక్టర్స్కి వచ్చి ఇక్కడ నుంచి విద్యుత్తు ఇలా ప్రయాణం జరుగుతుంది. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది ఎలా ఎటువైపు తిరుగుతుంది అనుకున్నాం మనం, ఇలా ఇటువైపు తిరుగుతుందని. అందుకని ఇక్కడ ఆరో మార్కు ఇక్కడ ఇవ్వబడింది. సో ఇలా విద్యుత్ ఇటు ప్రసారం అయ్యి బయటకు వస్తుంది. ఇవి NS అనేటువంటివి అయస్కాంతాలు. ఇక్కడ ఉత్తర ధ్రువాన్ని ఉంచినటువంటి అయస్కాంతం ఉంది, దక్షిణ ధ్రువాన్ని ఉంచినటువంటి అయస్కాంతం ఉంది. అంటే ఇక్కడ నుంచి విద్యుత్ ఇలా ప్రసారం జరుగుతున్నప్పుడు దీనికి వ్యతిరేక దిశలో ఈ తీగలో విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రంలో ఈ వైపున ఉత్తర ధ్రువం, అయస్కాంతంలో ఉత్తర ధ్రువం ఏర్పడుతుంది. ఈ ఉత్తర ధ్రువం రెండు వికర్షించుకొని దీన్ని నెట్టేస్తుంది. అలాగే ఇటువైపు నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి దాంట్లో ఈ వైపున దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది, ఈ వైపున ఉత్తర ధ్రువం. ఇక్కడేమో ఉత్తర ధ్రువం ఈ వైపున దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ దక్షిణ ధ్రువం ఈ వైపున ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువము, ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్తు అంటే ఈ తీగలో ఏర్పడినటువంటి అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం రెండు వికర్షించుకుంటాయి కాబట్టి దాన్ని కిందికి నెట్టేస్తుంది. కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. ఒక్కసారి ఈ ఆర్మేచర్ యొక్క నిర్మాణాన్ని దీనిలో మళ్ళీ చూద్దాం మనం. ఇది బ్యాటరీ ధనధ్రువం గుండా ఇలా వచ్చేస్తుంది, ఇది ఆర్మేచర్ ఇలా ప్రయాణం చేస్తుంది. మనం ఒక అయస్కాంతాన్ని పెట్టాం ఒకవైపున, అయస్కాంతాన్ని పెట్టినప్పుడు దీన్ని ఈ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు దీంట్లో మనకి ఇది ఆర్మేచర్, ఇది అయస్కాంతము, కనెక్టర్స్, బ్రషెస్, బ్యాటరీ, కీ అంటే స్విచ్. ఇది ఆర్మేచర్లో జరిగేటువంటి నిర్మాణం. అయితే ఎప్పుడైతే ఒకసారి ఈ ఆర్మేచరు ఇలా ఉన్నటువంటిది
ఇలా తిరుగుతుంది కదా. ఆ విధంగా తిరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం. అయితే దీంట్లో కనెక్టర్స్ అనేటువంటివి విడిగా ఉన్నాయి చూడండి. ఇక్కడ కనెక్షన్ లేకుండా ఉంది. అంటే ఈ భాగాన్ని ఈ బ్రషెస్ ఇలా తాకుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఇలా వచ్చేసిందో అంటే ఈ నిర్మాణం ఈ వైపుకి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణం ఈ వైపు వచ్చినప్పుడు విద్యుత్ ప్రసారం కాదు, అప్పుడు ఆగిపోతుంది. ఆ ఆగిపోయేటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ ఏం చేసాం, ఇందులో ఉండేటువంటి ఇన్సులేషన్ సగం తీసేసాం. అర్థమైంది కదా, సగం తీసేసాం. ఇన్సులేషన్ ఉన్నప్పుడు ఆ బ్రషెస్కి కనెక్ట్ అయినా కూడా విద్యుత్ ప్రసారం కాదు. అంటే ఇక్కడ విద్యుత్ ప్రసారం అవ్వడానికి అవకాశం ఉంది, కాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇదే అవకాశాన్ని మనం ఇందులో ఉండేటువంటి ఇన్సులేషన్ తీసివేయడం ద్వారా ఏర్పాటు చేసాం. అంటే విద్యుత్తు ఒకసారి ప్రసారం అవుతుంది, ఒకసారి ప్రసారం కాదు. ఇలా ఒకసారి ప్రసారం అయ్యి ఇంకొకసారి ప్రసారం కాకుండా ఉండేటువంటి ఆ విధానాన్ని ఏకాంతర విద్యుత్తు అంటాం. ఏమంటారు? ఏకాంతర విద్యుత్తు. అయితే ఈ ఏకాంతర విద్యుత్ అనేటువంటిది ప్రసారం కావడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ చూద్దాం. ఇక చూసారు కదా, ఇగో ఇక్కడ ఈ నిర్మాణం దీనికి ఇక్కడ తగలదు, అప్పుడు విద్యుత్ ప్రసారం కాదు. విద్యుత్ ప్రసారం కానప్పుడు మోటార్ తిరగకూడదు. కానీ ఎందుకు తిరుగుతుంది? అక్కడే ఉంది కిటికంతా. ఎప్పుడైతే ఈ అయస్కాంతము ఇక్కడ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం ద్వారా వికర్షింపబడి దాన్ని ఇలా నెట్టివేసిందో, నెట్టివేసినటువంటిది కాస్త జరిగి కొంత దూరం జరిగిన తర్వాత అక్కడే ఆగిపోదు. జడత్వం వల్ల మళ్ళీ అది అలాగే కొంచెం దూరం తిరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఆ కొంచెం దూరం తిరగడానికి ప్రయత్నం చేస్తుందో ఈ ఖాళీ భాగం దాటిపోయేంత వరకు ఆ జడత్వం పనిచేస్తుంది అనమాట. దాటిపోయిన వెంటనే మళ్ళీ ఇది కనెక్ట్ అవుతుందిగా. కనెక్ట్ అయితే మళ్ళీ ఏమవుతుంది? విద్యుత్ ప్రసారం అవుతుంది. మళ్ళీ ఇది కనెక్ట్ కాగానే విద్యుత్ ప్రసారం అవుతుంది. విద్యుత్ ప్రసారం కాగానే మళ్ళీ జరిగేటువంటిది ఏంటిది? ఇక్కడ ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి ఈ అయస్కాంతానికి మళ్ళీ ఇక్కడ ఇందులో ఏర్పడినటువంటి అయస్కాంతానికి ఉత్తర ధ్రువమే ఏర్పడుతుంది. అర్థమైందా? అంటే ఎప్పుడు కూడా ఒక వైర్ ద్వారా, అంటే ఒక డైరెక్షన్లోనే విద్యుత్ ప్రసారం కావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఈ వైపునే ఉంటుంది, ఇందులో దిశ మారదు. ఇలా దిశ ఒకవైపే ఉండటం ద్వారా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ వైపునేమో ఉత్తర ధ్రువము, ఈ వైపునేమో దక్షిణ ధ్రువము అనేటువంటి, అంటే అయస్కాంత క్షేత్రం ద్వారా ఉత్తర ధ్రువం ఇటువైపున ఏర్పడితే దక్షిణ ధ్రువము అయస్కాంతంలో ఇటు ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు వికర్షింపబడతాయి, ఇక్కడ ఈ రెండు కూడా వికర్షింపబడతాయి. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్ని చూడండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆర్మేచరు ఇంతకుముందు ఇలా ఉండే, మళ్ళీ ఈ విధంగా తిరిగింది. అంటే ఈ ఆర్మేచర్ ఇలా తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కనెక్టర్స్, అంటే C1 C2 రెండు కూడా మళ్ళీ బ్రషెస్కి కనెక్ట్ అయ్యాయి. ఇంతకుముందేమో కనెక్ట్ కాకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కనెక్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ విద్యుత్ ఈ విధంగా ప్రసారం అవుతుంది. అలా విద్యుత్ ప్రసారం అయినప్పుడు ఇక్కడ ఇందులో అయస్కాంత క్షేత్రం ఈ వైపున ఉత్తర ధ్రువం, ఇక్కడ ఈ వైపున ఉత్తర ధ్రువం ఉంటే ఈ వైపున దక్షిణ ధ్రువం ఉంటుంది. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ తీగలో ఈ వైపున ఉత్తర ధ్రువం ఉంటే లోపల వైపున దక్షిణ ధ్రువం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర ధ్రువము, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర ధ్రువం రెండు కూడా వికర్షించుకొని తిరుగుతూ ఉంటాయి. అలా వికర్షించుకొని తిరిగేటువంటి దశలో ఇక్కడ ఏర్పడినటువంటి ఖాళీ ప్రదేశం ద్వారా, అంటే కనెక్టర్స్ బ్రషెస్కి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది వీటి యొక్క తిరిగేటువంటి నెట్టేటువంటి దశలో జడత్వం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆ జడత్వం ద్వారా అది తిరగడం అనేటువంటి జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి కనెక్ట్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ కాదు. ఇలా దిశనీయత మారనంత వరకు వీటిలో అయస్కాంత ధ్రువాలు మారకుండా ఉంటాయి. అది ఆర్మేచర్ తిరుగుతూనే ఉంటుంది. ఆర్మేచర్ ఎలా ఉంటుంది, వాటికి మ్యాగ్నెట్స్ ఎలా అమరుస్తారు అనేది పుస్తకంలో ఉన్న నిర్మాణాన్ని చూశారు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి దానికి కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది విద్యుత్ ఘటం, అంటే పాజిటివ్ నెగిటివ్. బ్రషెస్ అంటే ఇగో ఈ వైర్లు అని చెప్పాం మనం. ఇవి బ్రషెస్ గుండా విద్యుత్తు ఘటం నుంచి ప్రయాణం చేస్తుంది. ఈ బ్రషెస్ నుంచి విద్యుత్తు కనెక్టర్స్ గుండా, అంటే మనం తయారు చేసినటువంటి ఆర్మేచర్ తెలుసు కదా, ఇగో ఇది ఈ ఆర్మేచర్. ఈ ఆర్మేచర్కి మనం ఏమనుకున్నాం, వీటిని ఇవి కనెక్టర్స్ అనుకున్నాం. సో ఇవి కనెక్టర్స్ C1 C2. ఈ కనెక్టర్స్కి మనం ఇక్కడ మ్యాగ్నెట్ అరేంజ్ చేస్తున్నాం. చూసారు కదా, మనం నార్త్ పోల్ను అరేంజ్ చేసినప్పుడు ఎలా తిరిగింది, అలాగే దక్షిణ ధ్రువాన్ని అరేంజ్ చేసినప్పుడు ఏ విధంగా తిరిగింది అనేది. సో ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టినప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఈ విధంగా తిరుగుతుంది అనేటువంటి చూసాం. అంటే దానికి అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్కి ఆర్మేచర్ని మనం ఈ విధంగా అమర్చుకొని సులువైనటువంటి పద్ధతిలో విద్యుత్తు ఉపయోగించి మోటార్ని తయారు చేసాం. అయితే మనం ఈ డైరెక్షన్ గురించి చెప్తున్నాం కదా,
ఆ డైరెక్షన్కి సంబంధించినటువంటి దాన్ని ఏ శాస్త్రవేత్త చెప్పాడు? ఫ్లెమింగ్ అని చెప్పుకున్నాం. ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చూడండి. ఇప్పుడు విద్యుత్ మోటార్ పనిచేయడానికి ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త అయస్కాంతాల మధ్య రాగి తీగను పెట్టినప్పుడు అందులో అయస్కాంత క్షేత్రం ఏర్పడి అందులో కదలిక ఎటు ఉంటుంది, విద్యుత్ ఎలా ప్రయాణం చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని చెప్పాడు. అందులో విద్యుత్ మోటార్ పనిచేసేటువంటి విధానము, ఇంకొకటి జనరేటర్ పనిచేసేటువంటి విధానం. అంటే జనరేటర్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం, ఆ విద్యుత్తును ఉపయోగించి మోటార్ని తిప్పుతాం. అయితే మోటార్ తిప్పేటువంటి దానికి ఎలా విద్యుత్ ప్రయాణం జరిగితే ఏ విధంగా దాంట్లో మూమెంట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఇది మన ఎడమ చేతి లోపల మనం ఆ నిర్మాణాన్ని చూసినట్లయితే ఈ మధ్య వేలు క్రిందికి చూపబడుతుంది, చూపుడు వేలు ఏదో ఒక వస్తువును చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ బొటన్ వేలు మనకి మూమెంట్ ఇటువైపు, అంటే ఇందులో దీన్ని తంబు అంటాం. తంబులో ఎం అనేటువంటిది ఒకటి చూస్తే మోషన్, తంబులో ఎం గుర్తుపెట్టుకుంటే మోషన్ గురించి తెలుస్తుంది. అలాగే 4 ఫింగర్, దాంట్లో ఎఫ్ గుర్తుపెట్టుకుంటే ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం. ఇదేంటంటే మిడిల్ ఫింగర్ లేదా సెంటర్ ఫింగర్ అంటాం. సెంటర్ ఫింగర్ అంటే సి, కరెంట్. అయితే ఒక తీగకుండా విద్యుత్తుని ఇలా ప్రయాణింపచేసినప్పుడు ఇక్కడ నుంచి కిందికి ఇలా ప్రయాణం చేస్తుంది అనుకోండి. చేస్తున్నప్పుడు కరెంట్ ఇలా ప్రయాణం చేస్తే ఆ తీగలో విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అయస్కాంత క్షేత్రం అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా మనం మ్యాగ్నెట్ పెడితే, అంటే ఇంతకుముందు ఆర్మేచర్కు తిరగాలంటే ఏం పెడుతున్నాం అడ్డంగా? మరొక మ్యాగ్నెట్ లేదా అయస్కాంతం పెడుతున్నాం. ఆ మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఇక్కడ ఆర్మేచర్ లేదా తీగని ఎటువైపు నెడుతుంది? అది ఇటువైపు నెడుతుంది కదా. సో ఈ మోషన్ అనేటువంటిది చూపిస్తుంది. ఇటువైపు ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడిన చోట మనం మరొక మ్యాగ్నెట్ను ఏర్పాటు చేస్తే ఆ మోషన్ ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. అదే విషయాన్ని మనం ఇలా చూసాం కూడా. ఇప్పుడు మనం బ్యాటరీ తీసుకొని ఇంతకుముందు ఆర్మేచర్ తయారు చేసి ఆర్మేచర్ దీనికి పెట్టేసి మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఎలా తిరిగింది అనేటువంటి చూస్తే, ఇప్పుడు విద్యుత్ ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా నా చేతిని పెట్టాను. మీరు కూడా పెట్టండి అలా. ఎస్. ఇప్పుడు మీ 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 మిడిల్ ఫింగర్, సెంటర్ ఫింగర్ ఏమో ఇది, అంటే కరెంటు ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. 4 ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, మోషన్ ఇటువైపు ఉంటుంది. అంటే కరెంట్ కనుక ఇలా ప్రయాణం చేస్తే మోషన్, దాన్ని తీగ యొక్క మోషన్ ఇలా ఉంటుంది. ఓహో, ఇదే సూత్రం ప్రకారంగా ఆర్మేచర్ తిరుగుతుందన్నమాట. ఫ్లెమింగ్ ఎడమ చేయి నిబంధన ప్రకారంగా విద్యుత్ మోటారు ఎలా తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రుజువు చేసుకోవడం జరిగింది. ఇది విద్యుత్ మోటారు తయారు చేసే విధానం, అది తిరిగేటువంటి విధానం. ఈ మోటార్ ఇంకా వేగంగా తిరగాలంటే ఏం చేయాలి మాస్టారు? ఆ ప్రశ్న నేనే అడగాలనుకుంటున్నా. ఏం చేయాలో చెప్పండి. కరెంటు ఎక్కువ పంపాలి మాస్టారు. దాంతోపాటు విద్యుత్తును ఎక్కువ పంపడంతో పాటు ఆ ఆర్మేచర్ యొక్క చుట్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి, అయస్కాంతం యొక్క బలం ఎక్కువగా ఉండాలి. అంటే అయస్కాంత క్షేత్రం యొక్క బలరేఖలు ఎక్కువగా ప్రయాణించినట్లయితే ఎక్కువగా వేగంగా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని మోటార్లు ఇలాగే పనిచేస్తాయా మాస్టారు? అవును, మోటార్లన్నీ ఇలాగే పనిచేస్తాయి, కానీ విద్యుత్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. డీసీ విద్యుత్ అని, ఏసీ విద్యుత్ అని ఉంటుంది. అంటే విద్యుత్ మోటార్లు లోడ్ని అనుసరించి వాటికి వైండింగ్ ఎక్కువ తక్కువ చేయడం జరుగుతుంది. అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు సమాధానాలు చెప్పాలి. మరి మోటార్ వలన ఏం ఉపయోగాలు ఉన్నాయో కొన్ని చెప్పండి నాకు. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చవచ్చు మాస్టారు. అవును, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటువంటి యంత్రాన్ని మోటార్ అంటారు. అలాగే మోటార్ తయారు చేయడానికి ఏ ఏ వస్తువులు అవసరం అవుతాయో ఒకసారి చెప్పవా? విద్యుత్ ఘటము, రాగి తీగ, అయస్కాంతములు, కనెక్టర్స్, బ్రషెస్. ఇది మాధురి, మోటార్తో ఏం లాభాలు ఉన్నాయో ఒకసారి చెప్పవా? యంత్రాలను తిప్పొచ్చు, నీటిని తోడొచ్చు, మిక్సర్ గ్రైండర్ తిప్పొచ్చు, వాహనాలను నడపొచ్చు, కూలర్, ఏసీ వంటివి పని చేయించవచ్చు. వెరీ గుడ్, బాగా చెప్పావు.
అయితే మోటారు వేగంగా తిరగాలంటే ఏం చేయాలో ఒకసారి చెప్పండి. ఆర్మేచర్లోని చుట్ల సంఖ్య, ఆర్మేచర్ వైశాల్యము, విద్యుత్ పరిమాణము, అయస్కాంత క్షేత్ర బలం మొదలైన వాటిని పెంచడం అవసరం. ఓకే, విద్యుత్ మోటారు ఏ నియమం ద్వారా పనిచేస్తుందమ్మా మాధురి? ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన మాస్టారు. వెరీ గుడ్. మీకు విద్యుత్ మోటారు పనిచేసేటువంటి విధానము, అది ఏ నియమం ద్వారా పనిచేస్తుంది, విద్యుత్ మోటారు ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశాలు బాగా అర్థమైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ రేపు మరొక అంశాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం.